కొన్ని మనం చేసే వంటలు ఏవైనా కూడా కొంతమందికి అవి స్పెషల్గా ఉంటాయండి. ఇప్పుడు దోశ అంటారా, మా ఇంట్లో నేను వేసే దోశ స్పెషల్గా ఉంటుంది, హోటల్ లాగా ఉంటుంది అనమాట. మీకు ఇంతకుముందు ఒకసారి చెప్పాను కూడా. చికెన్ పికిల్ అంటే నేనే గుర్తొస్తాను, అలాగే బఠానీ రైస్ అంటే నేనే గుర్తొస్తాను, దోశ అంటే నేనే గుర్తొస్తాను అనమాట. అలా స్పెషల్గా ఉంటుంది. మరి నేను దోశ పిండి ఎలా చేస్తానో మీకు తెలియదు కదా, మీరు ఎలా చేస్తారో నాకు తెలీదు. నేను చేసేది మీకు చెప్తాను. ముందు నేను బియ్యం ఒక 2 వంతులు తీసుకున్నానంటే, ఒక వంతు మినపప్పు తీసుకుంటాను, అలాగే గుప్పెడు కందిపప్పు వేస్తానండి. మీరు శనగపప్పు అయినా వేసుకోవచ్చు, కానీ నేనైతే కందిపప్పు వేస్తాను. అలాగే దీంట్లో మెంతులు ఒక చిన్న గుప్పెడు వేసేస్తాను. చక్కగా ఇవన్నీ నానబెట్టేసి, పొద్దుట నానబెట్టుకున్నామంటే ఈవినింగ్ పిండి పెట్టేసి పక్కన పెట్టేసుకుంటాం కదా. పులిసిన తర్వాత ఉప్పేసి దోశలు వేసుకోండి, ఎంత బాగుంటుందో. అందరూ ఇలా కలిపి పెడతారు, కానీ నేనేం చేస్తాను తెలుసా అండి, మళ్ళీ కొంచెం బియ్యం పిండి కలుపుతాను. బియ్యం పిండి కలిపి చూడండి, మీరు హోటల్ దోశలాగా ఉంటుంది. మీరు రోల్ చేసినా చక్కగా ఇలా రోల్ అయిపోతుంది, టోపీ చేసినా టోపీ లాగా ఉంటుంది. అదే బియ్యం పిండి వేయకుండా మీరు మామూలు దోశలు వేసుకుంటే అస్సలు దోశలు బాగోవు, మెత్తగా ఉంటాయి. తర్వాత పిండి మొత్తంలో ఉప్పు వేస్తే పులిసిపోతుంది అంటారు. అది ఏముండదండి. నేనైతే మొత్తం పిండిలో ఉప్పు వేసి కలిపి పెట్టేస్తాను ఫ్రిడ్జ్ లో. అది ఎన్ని రోజులు వస్తే అన్ని రోజులు వాడుతూనే ఉంటాను. ఒక్కోసారి వారం కూడా వాడతాను. మీకైతే అలా అనిపిస్తుందా? నాకైతే ఏ రోజు కూడా పిండి పులిసినట్టుగా అయితే ఎప్పుడూ అనిపించలేదండి. కాబట్టి నేనైతే ఎప్పుడు ఉప్పు వేసేసి ఇలాగే దోశలు వేస్తాను. ఇంకో విషయం చెప్పాలి మీకు, అడుగు మంచి కలర్ రావాలి దోశ అంటే ఒక చిన్న చిటికెడు షుగర్ వేసేసేయండి. షుగర్ వేసుకున్నారంటే దోశ అడుగున మంచి కలర్ తో వస్తుందండి. నేను చెప్పిన పద్ధతి మీకు నచ్చితే ఒకసారి చేసి చెప్పండి, ఎలా ఉందో. మీకు కూడా నచ్చిందా లేదా అనేది తెలియచేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాను.